మరి అతను కిరీటాలు పెట్టుకుని ఊరేగితే మటుకు స్వాగతిస్తావు అంటే నువ్వే పంపావా అని రాసుకో. ఇంకో పేపర్లో రాస్తే అది నిజం అవుతుందా? అతనే వచ్చాడు, అది నిజం. కానీ అవతల పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఛానల్స్లో వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది. బాలశౌరి ఎందుకు వెళ్ళిపోయాడు? నీ పేపర్లో రాసుకో. పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, నీకు ఇంటికి ఆ సంగతి చూసుకో. అలాగే అందరూ వెళ్ళిపోతున్నారు. సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు, డాక్టర్. ఇంటికి వెళ్ళిపోయాడు, రాసుకో. వచ్చిన ఎంపీ సీట్ వద్దంటున్నాడంట కర్నూలు ఎంపీ గారు, మంత్రి. ఇంతలా జరిగిందో రాసుకో. అయ్యింది మానేసి మా వాళ్ళు మీకెందుకు సాక్షి అని చెప్పదలుచుకున్నా. సరే, ఇక ఈ అన్నా చెల్లెల వ్యవహారం, నిజం కాంగ్రెస్ అండ్ ఫేక్ రీజనల్ కాంగ్రెస్ విషయాలు పక్కన పెడితే మరి ఇంకొక అంశం, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి మెయిన్ అప్రూవర్ షేక్ దస్తగిరి. మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు వీళ్ళు. షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు, ఫాల్తూ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు. మరి డాక్టర్ చైతన్యారెడ్డి, సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి, హూ ఇస్ ఇన్ హైదరాబాద్ జైల్. మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట. ఇంకెవరు డాక్టర్లు లేరా అర్థానికి? మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి? అతని సోదరుడు జశ్వంత్ కూడా వెళ్ళాడు, డాక్టర్ కాదు, వెళ్ళాడు. మరి శివశంకర్ రెడ్డి ఆయన వియ్యంకుడు, పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ బోర్డులో పెద్ద ఉద్యోగి, చైర్మన్. మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది. నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు, సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు, మాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే